దాంతో జనసేన శ్రేణులన్నీ కూడా కథన రంగంలోకి దూకుతాయి. కూటమి చేసే అరాచకాలు, అన్యాయాలు చాలా ఉన్నాయట. అవన్నీ కూడా ఎండగడతారట. కూటమి చేసి అరాచకాలను ఎండగడతారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా పాపం ఆయనకి ఆ దుస్థితి వచ్చింది. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి 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 అసెంబ్లీలో మాట్లాడి నోరు బారేసుకొని ఈరోజు ఏదో అత్యుత్సాహానికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళని కిడ్నాప్ చేసి చివరికి కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఆయనకి భరోసా ఇస్తారు? చేసావు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది, చాలా మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నాకు ఆల్రెడీ 33 కేసులు ఉన్నాయి, నీకు ఒకటే కదా, ఒక కేసే కదా, ఊచుకో అని చెప్పడానికి వెళ్తారా? లేకపోతే వంశీ గారి డ్రామాని, వంశీ గారి యొక్క అరెస్ట్ ని అదొక సింపతి డ్రామాగా గెయిన్ చేసుకోవాలి ప్రజల్లో అని చెప్పి దాని గురించి చిలవలు పొలవలుగా పుంఖాను పుంఖాలుగా దాన్ని వండి వార్చి జనాలు ఎత్తిన బలవంతంగా సింపతి డ్రామా కోసం రుద్దడానికి ఏమన్నా ప్రణాళిక వ్యూహం రచించడానికి వెళ్తున్నారో తెలియదు. నిజంగా వంశీ గారికి ఈరోజు ఆ దుస్థితి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆయన ఆయన ఇచ్చే బిస్కెట్లు కాసిపడి నోరు బారేసుకున్నారు గతంలో. ఎక్కడైతే పుట్టి అంటే రాజకీయంగా భవిష్యత్తు ప్రారంభమైందో ఎవరైనా అండి ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు ఒక రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని, ఒక నేచర్‌ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాంటి విలువలను మాత్రం విస్మయించింది గత 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన డైరెక్షన్‌లో పనిచేయడం వల్ల. అంటే అసలు ఒక పరిపాలన అంటే అసలు అదేదో ఒక అద్భుతమైన పవర్ లాగా రాగానే ప్రతిపక్షాలని మీద కక్ష సాధించేలాగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేలాగా వాళ్ళు ఒక శత్రువులుగా ట్రీట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన విద్య ఇది. ఇంతకుముందు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఇంత రాష్ట్రంలో చాలా మంది అధికారంలోకి వచ్చారు, చాలా జరిగాయి, చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉందో చూస్తున్నాము. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రతిపక్షాల్లో కూడా సంప్రదించిన పరిస్థితుల్లో కూడా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి, హుందాతనాన్ని వ్యవహరిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఆయన ఏ రకంగా విలువ ఇచ్చేవాళ్ళో, వాళ్ళ మాటకి ఏ విధంగా విలువ ఇచ్చేవాళ్ళో, వాళ్ళకి ఎలాంటి అంటే కాదండి, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత విలువలు పోయినాయనా మీ ఉద్దేశం? ఇంకా అసలు ఇంతకుముందు విలువలు వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ఒక పీక్స్ కి తీసుకెళ్ళింది. అదొక శత్రువుల్లాగా ట్రీట్ చేయడం, ప్రతిపక్షాలని ఒక శత్రువుల్లాగా ట్రీట్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ కల్చర్ వచ్చింది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా అలాంటి నేచర్ ని ఆయనే అలవాటు చేశారు చాలా మందికి. ఈవెన్ కార్యకర్తలు కూడా ఇది పాలిటిక్స్, వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ ని వ్యక్తిగత జీవితాల్లోకి చొప్పించి వాళ్ళు ఒక శత్రువులుగా ట్రీట్ చేసి కాదండి, ఒక రకమైన కల్చర్ అయితే ఇంపోజ్ చేశారన్నమాట. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఉన్న దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేని ఉంచడం అది కక్షాదింపు చర్య అంటున్నారు. ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట, కటిక నేల మీద పడుకోబెడుతున్నారట. ఆయనకి ఏదైనా జరగడానికి జరిగితే ఇదైతే పూర్తి అవాస్తవం అనే చెప్పాలండి. వర్మ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్నేహ బ్లాక్ లో పెట్టారు. అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? జైల్లో అన్న తర్వాత అన్ని రకాల ఖైదీలు ఉంటారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వాళ్ళలో ఎవరు గంజాయి బ్యాచ్, ఎవరు మర్డర్లు చేసి వచ్చారు, ఎవరు ఖైదీలు అన్నాక ఖైదీలు, వాళ్ళలో బాగా తీవ్రమైన వాళ్ళు ఉంటారు, ఒక రకమైన వాళ్ళు ఉంటారు, ఒక స్థాయి వాళ్ళు ఉంటారు. వీళ్ళని పలానా చోటే పెట్టాలనేది ఏం లేదు. అక్కడ స్థానిక కోర్టులు వాళ్ళు ఏవైతే ఎక్కడికి రిమాండ్ పంపించాలని వాళ్ళు నిర్ణయిస్తారో వ్యవస్థ కూడా, పోలీసు వ్యవస్థ కూడా అలాగే వ్యవహరిస్తుంది. అంతేగాని దీనిలో కక్షపూరితం ఏముంది? కక్షపూరితం అంటే అతని మొబైల్ను కూడా లాక్కొని అతన్ని ఒక గంట సేపు బాత్రూంలో కూడా అలౌ చేయకుండా, అతని ఒంటి మీద బట్టలు కూడా మార్చుకునే టైం లేకుండా లాక్కొస్తే అది కక్షపూరితం. ప్రశాంతంగా గంట టైం ఇచ్చారు, ఆయనకి ఎవరికైనా ఫోన్లు చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. ఈవెన్ ఆయన ఫోన్ కూడా తీసుకోలేదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని వాళ్ళ ఆవిడకి పిన్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు, ఏ కేసులు పెట్టారు, ఏ సెక్షన్లు ఉన్నాయి అన్ని ప్రతిదీ ఆయనకి వివరంగా చెప్పారు. ఇంకా ఇక్కడ ఇందులో కక్షపూరితం ఏంటి? ఇప్పుడు గతంలో వాళ్ళు అరెస్టులు చేసినప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పేవాళ్ళు కాదు, ఏ కేసో చెప్పేవాళ్ళు కాదు, ఎక్కడ ఉన్నారో చెప్పేవాళ్ళు కాదు, ఎప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తారో చెప్పేవాళ్ళు కాదు. ఇలాంటి దుస్థితి, దయనీయమైన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు అరెస్ట్ చేసిన చోట ఆయనకి మళ్ళీ ఆయన సెల్ దగ్గర మళ్ళీ గార్డులను పెంచారు. మీరే ఇప్పుడు ఇంట్రడక్షన్ లో చెప్పారు, గార్డులను పెంచారు. ఆయన ఎవరెవరిని కలుస్తున్నారో కూడా చూడకుండా
క్లాత్‌ను కూడా కడుతున్నారు. అంటే ఆయనకి ఇప్పుడు ఫెసిలిటేషన్స్ ఇప్పుడు గతంలో ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులే పెద్దాయనకి వయసయిపోయింది 74 సంవత్సరాలు చన్నీళ్ళు కాదు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వండి అంటే, ఇదేమన్నా ప్యాలెసా? జైలు మీకు కావాల్సిన ఫెసిలిటేషన్స్ ఇవ్వరు అని వైసీపీ నాయకులే ప్రస్తావించిన పరిస్థితి. మరి అదే వైసీపీ నాయకులు ఈరోజు ఆయనకి రోగాలున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి, ఆయన కింద కూర్చోబెడుతున్నారు. మంచాలు ఇయ్యట్లేదు, కంచాలు ఇయ్యట్లేదు, మెడిసిన్ ఇవ్వట్లే. ఇట్లా బేసిక్ నీడ్స్ సరే నెక్స్ట్ ఏవైనా ఎవరు నెక్స్ట్ మానవత్వాన్ని ఎవరు మర్చిపోయి శివపార్తి గారు నెక్స్ట్ ఎవరు? డైరెక్ట్గా మంత్రుల్లో చెప్పేస్తున్నారు నెక్స్ట్ నానీస్ అని. ఇప్పుడు ఒకటి పేర్ని నాని గారి కేసు జరుగుతా ఉంది. బియ్యం గురించి, పీడీఎస్ రైస్ గురించి వాటితో ఒక కేసు ఆల్రెడీ జరుగుతుంది. ఈ క్యాసినోలు వాటికి సంబంధించిన కేసు కొడాలి నాని గారిది జరుగుతుంది. అలాగే ఫైల్స్ దగ్ధమైన కేసు ఒకటి జరుగుతా ఉంది. అలాగే కాకినాడ పోర్ట్‌లో జరిగిన అక్రమాల గురించి ఒకటి జరుగుతా ఉంది. ఈ చాలా కేసులు ఇప్పుడు నగరిలో జరిగిన విధ్వంసాల గురించి కేసులు నడుస్తా ఉన్నాయి. పురోగతిలో ఉన్నాయి. ఏవి ఆధారాలు తొందరగా సేకరిస్తారో పకడ్బందీగా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగిద్ది. ఇప్పుడు ఇక్కడ ఇందులో కక్షపూరితం ఏం గాదు. అలా అని ఇప్పుడు వంశీ గారు కిడ్నాపులు చేస్తా ఉండి, మర్డర్‌లు చేస్తా ఉంటే చూస్తూ వదిలేస్తే అది కరెక్ట్ కాదు గదా! ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు లా అండ్ ఆర్డర్‌కి బియాండ్ దట్ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వమైనా. చర్యలు తీసుకోవాల్సిందే. అట్లాగే వీళ్ళల్లో గూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైనా ముందుగానే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైనా చేయరాని పనులు ఉన్న కేసులు జాలక ఇంక కొత్త వాటిలో ఏమన్నా ఇరుక్కో